రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతోంది. కాగా ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇప్పటికే దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారం పంపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడంపై పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ ఎల్పీ కీలక భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలాగే కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎంతసేపట్లో ఈ భేటీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? శాలిని, మరి కాసేపట్లో అంటే 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఉన్నది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాబట్టి అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అని దానిపైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేస్తారు. రేపు మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి రేపు అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారు. ఇక కంటిన్యూగా వస్తారా లేదా అనేది మనకి పార్టీ వర్గాల ద్వారా తర్వాత తెలుస్తుంది. సో ఇక మొత్తానికి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తుంది. ఏ అంశాలపైన చర్చకు పట్టుబట్టాలి, ఏ అంశాలపైన సంబంధించి వాయిదా తీర్మానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మరి కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. ముఖ్యంగా ఎమ్మెల్సీలు 20 మంది, ఎమ్మెల్యేలు 28, మొత్తం 48 మందితోటి ఈ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు గులాబీ దళపతి కేసీఆర్. మరి కాసేపట్లో ఇక మిగిలిన నేతలందరూ కూడా అంటే కేటీఆర్ ఏదో బయట ప్రైవేట్ కార్యక్రమం ఉండడం వల్ల ఆయన బయటకు వెళ్లారు. సో ఆయన కూడా దారిలో మార్గ మధ్యలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన రాగానే ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభం అవుతుంది. సో ముఖ్యంగా ఈ 15 నెలల పాలన పైన కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకిచ్చి మోసం చేసిందనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఇచ్చినటువంటి హామీలపైన ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలి, నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా అనేక అంశాలు కూడా చర్చకు పట్టుపట్టాలని చెప్పేసి కూడా అంటున్నారు. ముఖ్యంగా రైతుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పంట మొత్తం కూడా సాగునీరు లేక పంటలు రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్నాయి. దాంతో పాటుగా కృష్ణా జలాల నీటి అంశంలో కూడా తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తన వాటాకి మించి నీటిని వాడుకున్నది. సో ప్రస్తుతం తెలంగాణకి సంబంధించినటువంటి 3 జిల్లాలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి కాబట్టి సో ఈ అంశాలని ప్రధానంగా లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక వీటితో పాటుగా రైతు రుణమాఫీ అంశాన్ని కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తే అవకాశం ఉన్నది. ఎందుకంటే రైతు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు చేశామని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ తీరా చూస్తే మాత్రం
18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రైతు రుణమాఫీ జరిగింది. కాబట్టి అనేక మంది రైతులు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగా ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీంతో పాటుగా రైతు భరోసా కూడా సకాలంలో రైతులకు ఇవ్వకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికే ఒక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. సో ఇప్పటికీ ఒక నివేదిక సిద్ధం చేసింది. కాబట్టి ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీంతో పాటుగా ఇక హైడ్రా అంశం కూడా హైడ్రా రావడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. కాబట్టి సో ఈ అంశాన్ని కూడా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మూసీ అంశం కూడా ఇప్పటికే మూసీ అంశం 1,00,000 కోట్లు పెట్టి మూసీ పునర్జీవం పేరుతోటి ప్రభుత్వం ఖర్చు చేయాలని చూస్తుంది. సో దీనిపైన కూడా ఎందుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని దానిపైన కూడా మరొకసారి కూడా ఈ మూసీ అంశాన్ని లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు మిగిలిన అంశాలు అదేవిధంగా గురుకులాల అంశాన్ని కూడా మరోసారి లేవనెత్తాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇక పోయినసారి బడ్జెట్ ఏ శాఖలకు ఎంత కేటాయించారు, ఖర్చు ఎంత అయిందనే దాన్ని కూడా నిలదీయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పైన ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాబట్టి అటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతూనే నిలదీస్తూనే ఇటు అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా భావిస్తుంది, ఆరోపిస్తుంది. కాబట్టి సో ఈ అంశాలన్నింటినీ కూడా ఎలా లేవనెత్తాలి, ఏ అంశాలను చర్చకు పట్టుబట్టాలి, వాయిదా తీర్మానాలు ఏటి మీద ఇవ్వాలనే దానిపైన కూడా కులంకషంగా ఈ రోజు కాసేపట్లో ప్రారంభమయ్యే కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశంలో చర్చించిన తర్వాత రేపు ఉదయం 10 గంటల కల్లా అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకుంటారు. వీరితో పాటుగా గులాబీ దళపతి కేసీఆర్ కూడా చేరుకుంటారు. సో చేరుకున్న తర్వాత గవర్నర్ ప్రసంగం సమయంలో గవర్నర్కు సంబంధించినటువంటి ప్రసంగం ముగిసిన తర్వాత కేసీఆర్ కూడా మీడియా సమావేశం కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే పార్టీ దొరకల సమాచారం. ప్రస్తుతం అయితే నేతలందరూ కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పుడే చేరుకున్నారు. సో ఇక మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం అయితే ప్రారంభం కాదు. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అయితే 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ ఎమ్మెల్సీలు కూడా 20 మంది ఉన్నారు. కాబట్టి సో వారందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సో ఇక మరి కాసేపట్లో అంటే లంచ్ చేసిన తర్వాత ఈ యొక్క సమావేశం ప్రారంభం కాదు. ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత 3 గంటల పాటు దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు అంటే 2, 3, 4, 5 గంటల దాకా కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి అనేక అంశాలపైన చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రం కొంత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్షం నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తిన తర్వాత అనేక అంశాలు ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వ వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. అలాగే సైదులు ఈ కీలక భేటీకి అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో రేపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అటెండ్ అవుతుండడం, సో ఇటు బీఆర్ఎస్ లేవనెత్తే అంశాలను ఇటు కాంగ్రెస్ ఎలా ఎదుర్కొనబోతుంది? చూడాలి. కాంగ్రెస్ పార్టీ మరి ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఏ అంశాలు లేవనెత్తుతుంది, వాటిని అస్త్రశస్త్రంగా మలుచుకొని ఎలా దాన్ని ధీటుగా ఎదుర్కోవాలనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలు లేవనెత్తుతుంది, ఖచ్చితంగా నిలదీస్తుంది అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఎలా ఎదుర్కోవాలి ధీటుగా దాన్ని అని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎప్పటికప్పుడు ఇటు వాళ్ళ వర్కింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షున ఎమ్మెల్యేలు కూడా అనేక సార్లు ఈ అంశం పైన చర్చించినట్టుగా కూడా మనకైతే సమాచారం. సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రధాన ప్రతిపక్ష ఖచ్చితంగా 100% నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఆనాడు చెప్పారు. కాబట్టి సో ఇప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అనేక సార్లు చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో మాత్రం అనేక అంశాలు పైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించి బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అమలు చేయాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా అవసరమైతే ఇటు ఢిల్లీకి వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత కూడా కల్పిస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగానే మొదటి నుంచి కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఎస్సీ వర్గీకరణ కూడా చట్టబద్ధత చేయాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. దానికి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక మిగిలిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు సంబంధించి 4,500 రూపాయల
ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి సో ఇంతవరకు అది అమలు కాలేదు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దాంతో పాటుగా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి మహిళలకి సో ఈ అంశాలపైన కూడా నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది. మహిళలకు స్కూటీలు కూడా ఇస్తా అన్నారు కొంతమంది స్టూడెంట్స్ కి. సో దీనిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలా అనేక అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఖచ్చితంగా ఈసారి నిలదీయాల్సిందే. ఎందుకంటే 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి నెరవేర్స్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చారు. కానీ 15 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి సో ఓవరాల్ గా అన్నిటిపైన కూడా ఖచ్చితంగా చర్చకు పట్టుపట్టాల్సిందే, నిలదీయాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనేక అంశాలపైన చర్చించిన తర్వాత సో రేపు లేవనెత్తే అంశాలు ఏంటనే దానిపైన కూడా ఎవరో ఒకరు మీడియా ముందు కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు. ప్రధాని మోదీ మారిషస్ చేరుకున్నారు. మారిషస్ లో ప్రధాని మోదీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక 2 రోజుల పాటు ప్రధాని మోదీ మారిషస్ లో పర్యటించబోతున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా మారిషస్ ప్రధాని ఆహ్వానం మేరకు మోదీ మారిషస్ కు వెళ్లారు. ప్రధాని మోదీ మారిషస్ చేరుకున్నారు. మారిషస్ లో ప్రధాని మోదీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. 2 రోజుల పాటు మారిషస్ లో ప్రధాని మోదీ పర్యటన ఉండబోతోంది. మారిషస్ జాతీయ దినోత్సవంలో పాల్గొనాల్సిందిగా మారిషస్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మారిషస్ కు వెళ్లారు. సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వల్లభనేని వంశీకి మరొకసారి విచారించేందుకు కస్టడీకి అడిగిన పోలీసులకు సంబంధించి కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగింది. అయితే కస్టడీ పిటిషన్ కు సంబంధించి డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ స్పెషల్ కోర్టు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించి అటు బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరిగిన నేపథ్యంలో పిటిషన్ బెయిల్ పిటిషన్ ఎస్సీ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ కు సంబంధించి పూర్తి స్థాయి విచారణ నేపథ్యంలో మరొక
ఈ నెల 12వ తేదీకి సంబంధించి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన వాదనకు సంబంధించి వల్లభనేని వంశీకి ప్రత్యేకంగా ఎస్సీ కోర్టులో కొంత మళ్ళీ చొక్కదైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీకి సంబంధించి మరొక 12 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్ గా అటు న్యాయస్థానం ముందు వర్చువల్ గా ఎస్సీ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులకు సంబంధించి వల్లభనేని వంశీకి మరొక 14 రోజుల పాటు రిమాండ్ అయితే పొడిగించారు. ఈ నెల 25 వరకు కూడా వంశీకి పోలీసులు రిమాండ్ పొడిగించడం జరిగింది. గతంలో సచివర్ధన్ కి సంబంధించి ఏదైతే కిడ్నాప్ అంశంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీకి సంబంధించి తాజాగా రిమాండ్ ని మళ్ళీ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సాక్షికి సంబంధించి అంటే వంశీ కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాన్ని ప్రభావం చేసే అవకాశం అంటూ కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన నేపథ్యంలోనూ బెయిల్ అంశానికి సంబంధించి ప్రస్తుతం దానికి రేపటికి విచారణ వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.